హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకు ఉమెన్స్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉంటారో, అంటే ఉమెన్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, షాప్స్ పెట్టుకొని అటువంటి వాళ్ళకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ సపరేట్ గా ఉమెన్స్ కోసమే అనమాట. యూనియన్ నారీ శక్తి అనే పేరుతో మనకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్ ఎంటర్ప్రైజెస్ కోసం. దీంట్లో మనకి 2 lakhs నుంచి 10 lakhs వరకు అయితే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మనం ఈ యూనియన్ నారీ శక్తికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రాసెస్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు ఆ లింక్ ని క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇలా చూపిస్తుంది యూనియన్ నారీ శక్తి అనేసి. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. లేదా ఆల్రెడీ మీరు అప్లై చేసింటే మీ యొక్క అప్లికేషన్ మధ్యలో ఆపేసింటే రెజ్యూమ్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ అప్లై చేసింటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు కొన్ని స్టేట్మెంట్స్ అయితే వస్తాయి, కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో టైప్ ఆఫ్ లోన్ వచ్చేసి యూనియన్ నారీ శక్తి అన్నమాట. మనకి దీంట్లో లోన్ ఎంత ఇస్తారంటే 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తారు. తర్వాత ఏ పర్పస్ పైన ఇస్తారంటే టర్మ్ లోన్ పర్పస్ కావచ్చు, లేదా వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు. ఇక్కడ ఇదేంటంటే ఓన్లీ ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ యాక్టివిటీస్. మీరు షాప్ పెట్టుకోవాలి, ఏదైనా షాప్ బిజినెస్ చేస్తూ ఉండాలి, ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ మాత్రమే ఇస్తారనమాట. మాక్సిమం లోన్ అమౌంట్ మనం చెప్పుకున్నాం 10 lakhs అనేసి. దీనికి మార్జిన్ ఏమైనా కావాలంటే మీకు 5% మార్జిన్ అయితే ఉండాలి. సో ₹1,00,000 మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మీరు ₹5,000 మీరు పెట్టుకోవాలి. రిమైనింగ్ 95,000 అనేది బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. తర్వాత రీపేమెంట్ చూసుకుంటే మనకి టర్మ్ లోన్ అనుకోండి అప్ టు 5 lakhs అయితే 5 lakhs లోపల అయితే మీకు 60 months టైం ఇస్తుంది ఈఎంఐ కట్టడానికి. అంత 5 లక్షల కంటే ఎక్కువ అనుకోండి మీకు 84 months టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మారటోరియం పీరియడ్ ఏమైనా ఉంటుందంటే దీనికి మారటోరియం పీరియడ్ ఏమి ఉండదు. నెక్స్ట్ దీనికి సెక్యూరిటీ చూస్తే మనకేంటంటే స్టాక్స్ అండ్ బుక్స్ డెబిట్స్ దీనికి సంబంధించి వర్కింగ్ క్యాపిటల్ లోన్ వాళ్ళకి సంబంధించి ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ టర్మ్ లోన్ అనుకోండి, ఇది బ్యాంక్స్ ఫైనాన్స్ సంబంధించిన దాని ప్రకారం మనకి సెక్యూరిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్యారంటీ చూస్తే మనకేంటంటే ప్రమోటర్స్, తర్వాత ఫిల్మ్స్ దానికి సంబంధించి పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క గ్యారంటీ అయితే అవసరం అవుతుంది. థర్డ్ పార్టీ గ్యారంటీ ఏం అవసరం లేదు. ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళ గ్యారంటీ అవసరం అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తే మనకేంటంటే ఈబీఎల్ఆర్ ప్లస్ 1.75%. ప్రెసెంట్ గా ఈబీఎల్ఆర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి దాని నుంచి 1.7% ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకేంటంటే 2023 ఫిబ్రవరి 11 నుంచి మనకు 9.3% ఉంది ఈబీఎల్ఆర్. దీనికైనా ప్లస్ 9.3 ప్లస్ 1.75 అంటే నియర్లీ 11.05 అలా వస్తుంది. నెక్స్ట్ ఫైనల్ ఇంట్రెస్ట్ క్లాజ్ అనమాట. అంటే మీరు నెల నెల ఈఎంఐ కడుతుంటారు కదా, ఏదైనా పెనాల్టీ అంటే మీరు పేమెంట్ డిలే అయినప్పుడు అలాంటి సమయంలో మనకు 2% ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో మీరు ఎన్ని నెలలు అయితే ఆ ఈఎంఐ మిస్ చేసి ఉంటారో అన్ని నెలల వరకు మీకు 2% పర్ ఆనం అయితే పడుతుంది అనమాట. నెక్స్ట్ 1% per annum to be charged in case of non-submission delay in submission of stock statement for the period of delay. మీకు స్టాక్ స్టేట్మెంట్స్ ఉంటుంది కదా, దానికి మీరు సబ్మిట్ చేస్తూ ఉండాలి. దానికి ఒకవేళ డిలే చేస్తే మీకు 1% పెనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ చార్జెస్, డాక్యుమెంట్ చార్జెస్ ఏమి ఉండదు. నెక్స్ట్ దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ అంటే ఇక్కడ మనం మాన్యువల్ గా బ్రాంచ్ ని విజిట్ చేసి అప్లై చేసుకోవచ్చు, లేదా డిజిటల్ గా అయితే ఆధార్ ఓటీపీ బేస్డ్ ఆన్లైన్ లో చేసుకోవచ్చు. సో మీకు 2 టైప్స్ ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ లో చేసుకోవచ్చు, లేదా బ్రాంచ్ ని విజిట్ చేసి చేసుకోవచ్చు. డిజిటల్ కన్వీనియన్స్ ఫీజ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ లో అప్లై చేశారనుకోండి ₹1000 ప్లస్ జిఎస్టీ మనకు డిజిటల్ కన్వీనియన్స్ ఫీజ్ ఉంటుంది. తర్వాత యాన్యువల్ పర్సెంటేజ్ రేట్ చూస్తే అప్ టు 10 lakhs, తర్వాత 84 months టెన్యూర్ ఏదైతే ఉందో దానికి 11.12% మనకు పర్ యానం అయితే పడుతుంది అనమాట యాన్యువల్ పర్సెంటేజ్. తర్వాత కూలింగ్ ఆఫ్ లేదా లుక్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే మీరు లోన్ తీసుకొని అమౌంట్ మనకు వద్దనుకుంటే 3 డేస్ లోపల వెనక్కి ఇచ్చేయచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకు ఎటువంటి అడిషనల్ చార్జెస్ అయితే ఉండదు. కాకపోతే ఆ 3 డేస్ కి మనకి వడ్డీ అయితే తీసుకుంటారు అనమాట. రికవరీ ఎవరు చేస్తారంటే ఆథరైజ్డ్ ఆఫీషియల్స్ ఉంటారనమాట. సో ఇది దీనికి సంబంధించిన పర్టికులర్స్. నెక్స్ట్ దీనికి ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ మీకు అంతా ఓకే అనుకుంటే ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేస్తే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఫీమేల్ ఇండివిజువల్స్ ప్రొప్రైటర్షిప్ ఫీమ్స్ అండ్ హ్యావింగ్ ఫీమేల్ ప్రొప్రైటర్స్ ఆర్ ఎలిజిబుల్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫీమేల్స్ కోసమే ఇవ్వడం జరుగుతుంది ఈ లోన్ అనేది. సో దాంట్లో ఫీమేల్ ఇండివిజువల్స్ ఉండాలి, లేదా ప్రొప్రైటర్షిప్ ఫీమేల్ అయి ఉండాలి అనమాట. నెక్స్ట్ లోన్ మనకి షుడ్ బి 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు బిజినెస్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అప్లై చేయండి. ఎందుకంటే లైవ్ లొకేషన్ ఉంటుంది కదా,
ఆ లొకేషన్ బేస్ చేసుకొని మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క బిజినెస్ ప్లేస్ దగ్గర నుంచి అప్లై చేయండి. తర్వాత మొబైల్ నంబర్ అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. అంటే మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయ్యుంటే మీరు బ్యాంక్‌లో ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయ్యుండాలి. అంటే మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండి, మీ యొక్క మొబైల్ నంబర్ అనేది దాంతో రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉండాలి. ఎందుకంటే మనకి ఓటీపీ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ ఇండివిడ్యువల్ సంబంధించి లేదా ప్రొప్రైటర్ సంబంధించి మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లో మీరు లింక్ చేసి ఉండాలి. అలా లింక్ చేసి ఉంటేనే మీకు ఈ లోన్ అనేది అప్లై అవుతుందన్నమాట. నెక్స్ట్ న్యూ కస్టమర్ అయితే ఈ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడేంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కాబట్టి మీరు ఆల్రెడీ లింక్ అయ్యి ఉండాలి. న్యూ కస్టమర్స్ అయితే ఎంటర్ చేయాలి డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బిజినెస్ అనేది అట్‌లీస్ట్ 12 మంత్స్ అయ్యి ఉండాలి స్టార్ట్ చేసి. అంటే మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి 12 నెలలు దాటి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఈ లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అంటే ఒక 6 మంత్స్ అయ్యింది స్టార్ట్ చేసి అలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదనమాట. అట్‌లీస్ట్ 12 మంత్స్ పైన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బిజినెస్ అకౌంట్ ఉంటుంది కదా! బిజినెస్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్‌లో మనకు సేవింగ్స్ అకౌంట్, బిజినెస్ అకౌంట్ అలా ఉంటుంది కదా! సో, మీ యొక్క బిజినెస్ అకౌంట్ అనేది మినిమమ్ 6 మంత్స్ కంప్లీట్ అయ్యుండాలి. మినిమమ్ 6 మంత్స్ సంబంధించిన స్టేట్‌మెంట్స్ అయితే అడుగుతారనమాట. నెక్స్ట్ ఇదేంటంటే ఎంఎస్ఎంఈ తర్వాత ఉదయంలో రిజిస్ట్రేషన్ అయ్యుండాలి. ఒకవేళ మీరు ఉదయం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది కదా! దీనిపైన క్లిక్ చేసి మీరు ఉదయం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఉదయం పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఉదయానికి సంబంధించి ఎంఎస్ఎంఈ లేదా ఉదయం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ మీరు కొత్తగా అప్లై చేసుకోవచ్చనమాట. ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా ఏంటంటే అప్లికెంట్ మాత్రమే స్టార్ట్ చేయాలి, కంప్లీట్ చేయాలి. తర్వాత ప్రొప్రైటర్ విల్ బి ఎ గ్యారంటర్ ఫర్ లోన్. ఈ లోన్‌కి గ్యారంటర్ ఎవరంటే ప్రొప్రైటర్ అనమాట. అకౌంట్స్ మస్ట్ బి కవర్డ్ అండర్ సీజీటీఎంఎస్సీ అనమాట. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఉంటుంది కదా! దాని కింద కవర్ అయితుంది. కాబట్టి దానికి సంబంధించిన ఫీజెస్ ఏమైనా ఉంటే అది ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూస్తే బిజినెస్ అకౌంట్ స్టేట్‌మెంట్ మీరు 1 ఇయర్ పైన మీ యొక్క బిజినెస్ అకౌంట్ స్టేట్‌మెంట్ ఉంది కదా! మనం ఇందాక చెప్పుకున్నాం బిజినెస్ అకౌంట్ సంబంధించి ఒక అకౌంట్ ఉండాలనేసి. దాని యొక్క స్టేట్‌మెంట్ అయితే కావాలి. 1 ఇయర్ స్టేట్‌మెంట్. మినిమమ్ వచ్చేసి 6 మంత్స్ స్టేట్‌మెంట్ అన్నా కావాలి. తర్వాత పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ప్రమోటర్ సంబంధించిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్. తర్వాత బిజినెస్ సంబంధించిన పాన్ కార్డ్ ఆఫ్ ఎంటిటీ లేదా సిస్టర్ కన్సర్న్ అనమాట. అంటే మనకు ఇండివిడ్యువల్ పాన్ కార్డ్ అనేది ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. బిజినెస్ వాళ్ళకి కూడా ఉంటుంది. బిజినెస్ పాన్ కార్డ్ సెపరేట్ ఉంటుంది. సో, బిజినెస్ సంబంధించిన పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుంది. తర్వాత ఉదయం రిజిస్ట్రేషన్ నంబర్ కావాలి. తర్వాత కొటేషన్ ఇన్ కేస్ ఆఫ్ టర్మ్ లోన్ రిక్వైర్మెంట్ దీనికి సంబంధించి మీరు కొటేషన్ అయితే రెడీ చేసుకొని ఉండాలి. సో, ఈ డీటెయిల్స్ అన్ని కావాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ చూసుకోండి. సో, ఇదంతా ఓకే అనుకుంటే ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ లాగిన్ అని అడుగుతుంది. సో, మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ నంబర్‌ని ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని యూజ్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత మనం ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నారీ శక్తి లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యూనియన్ నారీ శక్తి ఈ లోన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ విధంగా మీరు చాలా ఈజీగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి ప్రాబ్లమ్ అనిపిస్తే మీరు డైరెక్ట్‌గా బ్రాంచ్‌కెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ బిజినెస్ సంబంధించిన డీటెయిల్స్, దానికి సంబంధించిన కొటేషన్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకెళ్ళి మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్‌లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.